ఏపీ ఇంటర్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఓపెన్ ఏ పబ్లిక్ క్వశ్చన్ పేపర్ చూడండి. సో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు, ఈ పేపర్ వచ్చేసి మన ఒక సబ్స్క్రైబర్ అంటే కావ్య అనే ఒక అమ్మాయి అయితే మనకు టెలిగ్రామ్లో పోస్ట్ చేసింది. అలాగే మీరు కూడా ఎవరైనా మీ దగ్గర ఇంటర్మీడియట్ కానీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కానీ ఏమైనా పబ్లిక్ పేపర్స్ కానీ హాఫ్ ఇయర్లో క్వశ్చన్ పేపర్స్ కానీ ఉంటే కనుక మన ఎక్స్విజెడ్ బ్రెయిన్ టెలిగ్రామ్ గ్రూప్లో నాకు పర్సనల్గా అయితే మీరు షేర్ చేయొచ్చు. ఇలాగ వాళ్ళకైతే క్రెడిట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకు కావ్య అనే ఒక అమ్మాయి అయితే పంపించింది. సో అది మీకు కూడా ఉపయోగపడుతుంది అనేసి నేను పెడుతున్నా. సో ఏంటంటే ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ పేపరు. సో ఈ పేపర్ అనేది జాగ్రత్తగా చూసుకోండి. డెఫినెట్గా అయితే మీరు రేపు రాయబోయే మార్చ్ ఎగ్జామ్స్లో అయితే దీంట్లో నుంచి పక్కా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సెక్షన్ ఏలో వచ్చేసి మీకు మొత్తం 10 క్వశ్చన్స్ ఉంటాయి. యూ హ్యావ్ టు రైట్ ఆల్ క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్, 10 2s 20. ఇవన్నీ కూడా చూసుకోండి. ఒకవేళ మీ వర్క్ బుక్లో కానీ లేకపోతే మీ క్లాస్ వర్క్లో కానీ ఆన్సర్స్ దొరుకుతాయి. సో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఈ పేపర్ మీరు ఎంతవరకు చేయగలుగుతున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. ఎంతవరకు చేస్తున్నారు ఏంటి, డిఫికల్టీ లెవెల్ కానీ ఇవన్నీ చూసుకోండి. సెక్షన్ 2 చూడండి. ఇక్కడ పేపర్స్ కాస్త జంప్ అయ్యాయి. సెక్షన్ సి ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ వచ్చేసి మీకు ఎనీ 5 క్వశ్చన్స్ అనమాట. ఈచ్ క్వశ్చన్ క్యారీ 7 మార్క్స్, 5 7 35. సెక్షన్ బి నెక్స్ట్ వస్తుందండి. ఇక్కడ చూసుకోండి ఈ పేపర్ని, ఈ క్వశ్చన్స్ని ఒకసారి అయితే మీ రెఫర్ చేయండి. వర్క్ బుక్లో కానీ మీ క్లాస్ వర్క్లో కానీ రెఫర్ చేయండి. ఇట్ మే బీ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. ఇక్కడ సెక్షన్ బి ఇక్కడ చూడండి, కాస్త పేపర్ జంప్ అయ్యాయి. ఇక్కడ సెక్షన్ బి కూడా చూడండి. సో మొత్తం 4 మార్క్ క్వశ్చన్స్. యూ హ్యావ్ టు రైట్ 5 4s 20. ఒకసారి చెక్ చేసుకోండి ఎంతవరకు వస్తున్నాయి, ఏం కదా ఈ క్వశ్చన్స్ ఇంతకు మీకు వచ్చా రాజా, ఈ మోడల్ పేపర్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇది లాస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1A క్వశ్చన్ పేపర్ చూడండి. మీకు యూజ్ అవుతుంది అనేసి పెట్టాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కావ్య. సో ఇది పెట్టినందుకు. అలాగే నువ్వు పెట్టిన మిగతా పేపర్స్ కూడా పెడతాను. అండ్ అలాగే సబ్స్క్రైబర్స్ మీ దగ్గర కూడా ఏమైనా ఇంటర్మీడియట్ సంబంధించి ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ పేపర్స్ ఉన్నట్లయితే కాస్త నీట్గా నాకు ఫొటోస్ తీసి నాకు టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేయండి. నాకు పర్సనల్గా నేనైతే మీకు క్రియేట్ అయితే చేస్తాను ఖచ్చితంగా, తప్పకుండా. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే మన ఛానల్లో 10th క్లాస్ ఇంటర్మీడియట్ సంబంధించి మెటీరియల్స్ కూడా అన్ని రాబోతున్నాయి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.